स्वरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపుతగామినిలో 252వ రోజు ప్రవచనం. మనము రామచరిత మానస్ మాత్రమే చెప్పుకుంటున్నాం. అది కూడా 3 చోపాలు చెప్పుకొని ఆపేద్దాం. ఇవాళ మన అమావాస్య సందర్భంగా మిగిలిపోయింది, మంత్రాలు మిగిలిపోయినాయి. అవతల రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కాబట్టి దానికి గాను ఇక్కడ బాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయినా కానీ ఒకసారి మనం మహాదేవ మహాదేవ మహాదేవుడి సంకల్పంతో ఇవాళ మధ్యాహ్నమే చాలా రోజుల తర్వాత గురు శిష్యుల సంబంధాల గురించి ఒక 15-20 నిమిషాలు చెప్పడం. అందులో కొంతమంది ప్రభావితం అయ్యారు, కొంతమంది ఈయన ఎప్పుడు మాట్లాడే సోదే కదా, పెద్దగా వినేదే ఉందిలే అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయరు. ఈ చెవితో విని మళ్ళీ ఈ చెవితోనే వదిలేశారు. మళ్ళీ ఈ చెవి నుంచి ఆ చెవికి వెళ్ళే దారిలో కొన్ని మాటలు మిగిలిపోతే కష్టం కదా, అందుకని కొన్ని ఇక్కడే వదిలేశారు. సరే, ఏది ఏమైనప్పటికీనైనా భగవద్ అనుగ్రహం మీకు శంకరాచార్యులు వారు చెప్పారు, తతక్కిం తతక్కిం తత. ఈ ఆధునిక కాలంలో మనలాగే కొన్ని అక్షరములు మనకి చెప్పిన సామాన్య మానవుడు గురువు అని అనుకోవటం వల్లే ఈ సమస్యలన్నీ. నేను కూడా చెప్పగలిగిన నాళ్ళు చెప్పవలసిన రీతిలో చెప్పాలి. చెప్పే ఓపిక నాకు కూడా లేదు. ఆ మహాదేవుడు వనజ భవుండు నిన్నొసట వ్రాసిన గురాలు ఘనంబు కొంచెమోగిన మరుభూమికి ఎగిన లభించునని చెప్పినట్టు ఎవరి లలాట లిఖితానుసారము వాళ్ళు ఎవరిని ఏదనుకున్నా పర్వాలేదు. ఎక్కడ చూడండి, ఒకడే వ్యక్తి రాముడు. ఆయన జగదేక రాముడు గాను, జగదేక అభిరాముడు గాను, సర్వాంతర్యామి గాను కనపడ్డారు కొంతమంది. అదే రాముడు మానవుడిలాగా కనిపించాడు. సీతమ్మ కేవలం ఒక స్త్రీగా కనిపించింది ఒక ఆయన. పరమారాధ్యమైనటువంటి త్రిపుర సుందరిలాగా కనిపించింది ఇంకో ఆయన. ఒకే సమయంలో, పైగా ఒకే సమయంలో. దీనికి మనం ఎంత చెప్పినా వాళ్ళ పూర్వ జన్మ కర్మ ఫలానుసారం ప్లస్ వాళ్ళ సంస్కారాలను ఆధారం చేసుకుని ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరొక్క మారు కూడా నేను చెప్తున్నాను. వాళ్ళందరికీ చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఒక దురభిప్రాయము నా శిష్యుల్లో కొంతమందికి ఉంది, కొంతమందికి కాదు చాలా మందికి ఉందన్నా కూడా అర్థం. ఎందుకంటే గురువు గారికి వీళ్ళంటే ఇష్టం.
గురువు గారికి వీళ్ళంటే ఇష్టం. గురువు గారికి వీళ్ళ అందుకని నాకు ఎవరు పర్సనల్ సెక్రటరీస్ కానీ పర్సనల్ అసిస్టెంట్ పిఏలు కానీ పిఎస్లు కానీ లేరు. నా విషయాలు మీరు డైరెక్ట్ గా నన్ను ఫోన్ చేసి కనుక్కో. వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు పాపం ఏదో ఫోన్ చేశారు కదా అని వాళ్ళకి తెలిసింది చెప్పడం. తీరా నేను వచ్చిన తర్వాత నాయన ఎందుకు మీరు అంటే వాళ్ళకి ఫోన్ చేశారండి, వాళ్ళు ఇలా చెప్పారండి. ఎవరికి ఎందుకు, నాతో మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా. నాతో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నప్పుడు ఇంకోళ్ళని ఎందుకు మీరు నేను పోనీ అఫీషియల్ గా డిక్లేర్ చేశాను అనుకోండి, ఇంకో ఫలానా వాళ్ళు నా పిఎస్, నా విషయాలన్నీ వాళ్ళని అడగండి అని నేను డిక్లేర్ చేస్తే అప్పుడు మీకు అలాంటి అభిప్రాయం ఉందనుకోండి, నాకు మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే తెలిసి తెలియకుండా నేను చేసినటువంటి పాపాలను పాపం మీరు మోస్తున్నారు. నిజంగా గురువు భారాన్ని మీరు మోస్తున్నటువంటి శిష్యులు అవుతారు వాళ్ళు. కానీ మీ మీద ఉన్నటువంటి ఒక అవ్యాజమైనటువంటి ప్రేమతో చెప్తుంది. కారణం ఉండి కూడా గురువుని నిందిస్తే దానికి ప్రాయశ్చిత్తము కూడా లేదు. ఏ కారణం లేకుండా నిందిస్తే ఆలోచించు. చెప్పాను నా జపము తపము కూడా వదులుకొని మీకు చెప్తున్నాను. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతుంది. వీలైనంత మంది వచ్చి ప్రార్థన తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. మహాదేవ్ చెప్పము. బహురి రామ అభిషేక ప్రసంగ పుని నృప వచన రాజరసభంగ పురభాసిన కర విరహ విషాద కహసి రామ లక్ష్మణ సంవాద విపిన గవన కెవటు అనురాగ సురసర ఉతరి నివాస ప్రయాగ బాలమేక ప్రభు మిలన బకాన చిత్రకూట జిని బసే భగవాన్ ఎంత బాలరామాయణం కాబట్టి మనం తొందరగా చెప్పుకోవచ్చు. సచివాగమన నగర నృపస్మరణ భరతాగమన ప్రేమ బహుభరణ కరి నృపక్రియ సంగపురభాసి భరత గయే జహా ప్రభు సుఖరాశి పుని రఘుపతి బహువిధి సముజాయి నై పాదుక అవధపుర ఆయే భరత రహని సురపతి సురకరణి ప్రభు అరు అత్రి బేట పుని భరణి. రాజ్య పట్టాభిషేకం ప్రసంగం వచ్చింది. ఆ రాజ్య పట్టాభిషేకం దశరథుడు చేద్దామని అనుకున్నారు. ఇది విని మందరచేత ప్రేరితమైనటువంటి కైకేయి దిపడింది. ఒకప్పుడు దేవాసుర సంగ్రామంలో దశరథుడికి సహాయం చేసినందుకు గాను కైకేయికి 2 వరాలు ఈయన ఇచ్చాడు. ఆ 2 వరాలని ఆవిడ కోరుకుంది. అదేమిటయ్యా అంటే, ఒకటి భరతుడికి పట్టాభిషేకం. అది ఆయనకి పెద్ద ఇబ్బంది కలగల. సరిగా అంటే చేస్తాను. పైగా మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను, అసలు ఆవిడని పెళ్లి చేసుకునేటప్పుడే ఈవిడికి కలిగిన సంతానాన్ని నేను రాజు చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు వాళ్ళ నాన్నకి, కేకై మహారాజు. కాబట్టి అందులో మనం కైకని కూడా అధర్మం చెప్పాల్సింది ఏం లేదు. ఆయన చెప్పినంతే ఆవిడ అడిగింది. ఇందులో తప్పే ఉంది. ఆవిడ ఎక్కడ వచ్చిందంటే రాముడు వనవాసం చేయాలి, ఇది వద్దని చెప్పారు. సరే పాపం ఈయన పితృవాక్య పరిపాలన దక్షుడు కాబట్టి ఆయన ఏం నిజానికి చెప్పలేదు. ఆవిడ చెప్పింది ఇలా చేయండి. వెంటనే ఆయన ఒప్పుకొని అసలు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి సీతా లక్ష్మణులు అందులో లేరు.
కానీ వాళ్ళు కూడా ఈయన్ని వదలలేక వాళ్ళు వచ్చారు. అక్కడ వాళ్ళు చాలా బతిమాలారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి గుహుడిని కలుసుకున్నారు. ఆ గుహుడి దగ్గర మొదటి రాత్రి గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి గంగని దాటి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. ఆ చిత్రకూట పర్వతం దగ్గరికి భరతుడు అక్కడికి వచ్చి తన తల్లిని కూడా నిందించి మళ్ళీ ఎలాగైనా ఇది తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్ళాడు. ఆయన అనేక రీతులుగా ఆయనకి ధర్మానుసారం గుర్తుపెట్టుకోండి. నచ్చ చెప్పడం అంటే ఏదో బతిమాల లేదు, ఆయన ధర్మం చెప్పాడు. ధర్మం చెప్పేశాడు. చివరికి భరతుడికి ఆర్గ్యుమెంట్ లేక నీకు అప్పుడు కూడా చెప్పాను, ఒక తడి బట్టని తడిపి బాగా పిండి దాన్ని ముఖం మీద వేసుకొని రాముడు ఎదురుకుండా కూర్చున్నాడు. ఇలా కూర్చున్నారంటే అర్థం ఏంటి? ఎదురుకుండా ఉన్నటువంటి వాడు అధర్మపరుడు. అంటే నువ్వు వాడు అధర్మం చేస్తున్నాడు, నువ్వు వాడు ఎంత చెప్పినా మానటం లేదు, అప్పుడు ఈ పని చేస్తారు. ఇప్పుడు వశిష్ఠాదులు భరతుడిని సున్నితంగా మందలించారు. ఏమైనా రాముడు అధర్మపరుడనే నీ ఉద్దేశం? రాముడు చెప్పిన దాంట్లో తప్పేంది? రామచరిత మానస ప్రకారం జనకుడు కూడా అక్కడికి వచ్చాడు. జనకుడు కూడా చాలా అది వాల్మీకి రామాయణంలో లేనప్పటికీ అది చాలా ఉదాత్తంగా ఉంది. జనకుడు నిర్ణయం చేశాడు రాముడు వెళ్ళవలసిందే అని. అప్పుడు ఆయన ప్రేమతో తన పాదుకల్ని ఇచ్చాడు. పాదుకల్ని తీసుకుని ఈయన ఇంద్రుడిలాగా నందిగ్రామం మళ్ళీ అయోధ్యలో ప్రవేశించాల. ఈయన అక్కడి నుంచి పాలించాడు. అక్కడి నుంచి ఈయన బయలుదేరి చిత్రకూట పర్వతం నుంచి బయలుదేరి వచ్చాడు. అదే జరుగుంటుంది బహుశా. అంతేనమ్మా, ఇంకేమన్నా? భరతుడు నందిగ్రామం నందు నీతిని ఇంద్రపుత్రుడైన జయంతుని శ్రేష్ఠతను తర్వాత శ్రీరాముడు అత్రి మహర్షిని దర్శించారు చెప్తారు. అది అక్కడ ఏం జరిగిందంటే ఈయన శ్రీరాముడు అక్కడి నుంచి బయలుదేరి అత్రి అనసూయ ఆశ్రమం. అక్కడ అనసూయ ఈవిడ పెళ్లి గురించి అడుగుతుంది. అక్కడ వీళ్ళ పెళ్లి వివాహం వాల్మీకి రామాయణం తర్వాత కహి విరాద బద జహి విధి దేహ తజి సర్భంగా భరణి సుతీచన ప్రీతిపుని ప్రభు అగస్తి సత్సంగ బాలరామాయణ గారి మొత్తం రామాయణ సంక్షిప్త రామాయణ. సరే, ఈయన విరాధుణ్ణి సంహరించాడు. విరాధుడు ఆ సంహరించిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మహానుభావుడైన శరభంగుడు, ఈయన పేరు చాలా గొప్పదండి. చిత్రం ఏంటంటే ఆయన శరభంగుడు ఆయన ఎలా వెళ్ళిపోయాడు తెలుసా? ఆయన అవయవాల్ని ఆయన ఇలా సంహరించుకుని స్వాహ అని వేసుకున్నాడు ఆయన హోమంలో. తన స్వభంగుడు శరభంగుడు అలా వెళ్ళిపోయాడు. అందుకే చూడండి, శరభంగుడు శరము చేత భంగింపబడినటువంటి. మీరు వాల్మీకి రామాయణం ప్రకారం అంటే ఇంచుమించు ఈ రామాయణం ప్రకారం కూడా అలాగే జరిగింది. ఈయన అడవిలోకి ప్రవేశిస్తూనే మొట్టమొదట కలిసింది శరభంగుడు, ఆఖరిగా కలిసింది శబరిని. దీని మీద ఈ రామాయణ రహస్యాలు అని రాశారండి. ఆ మంచి వైదికము శాక్తేయ రహస్యం రాశారు. ఈయన కలిసింది శరభంగుడు, వెళ్ళింది శబరికి. శరభంగుడుగా ఈయన చెప్పాడు, నైనా నిన్ను చూడటానికే నేను ఉన్నాను, అదిగో అక్కడ ఇంద్రుడు వచ్చున్నాడు చూడు, నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు వచ్చాడు, కానీ నేను రానని చెప్పాను, ఎందుకంటే నీకు ఆతిథ్యం ఇచ్చి నీతో సంభాషించి నేను వెళ్ళిపోవాలను. ఆయన వెళ్ళిపోయాడు. శబరిని కలిసి శబరికి ఈయన సరే కొన్ని రామాయణ ప్రకారం ఆయన కీపించింది, లేదా ఆవిడ మహానుభావం చాలా గొప్పరా. ఆ శబరి యొక్క గురువు గారు మాతంగ మహర్షి. శబరి గురువు మాతంగ. ఇంకేనా ఇంకేమైనా ఉందమ్మా? అదే శబరి వరకు వెళ్ళదు, ఆ శరభంగుడు వరకే చెప్పాను. నేను చెప్పాను వీళ్ళు ఎక్కడ ఏంటంటే అగస్త్యుడు వరకు. అయితే వాల్మీకి రామాయణంలో ఈ అగస్త్యుడు లాస్ట్. ఈయన అగస్త్యుడిని ముందర కలుసుకున్నారు.
అగస్త్యుడు వీళ్ళు మాటలు అక్కడే అగస్త్యుడు ఈయనకి విష్ణు శాపాన్ని ఇచ్చాడు. విష్ణు శాపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రామచరిత మానస ప్రకారం అసలు అగస్త్యుడు యుద్ధకాదేలో రాలా, కానీ అక్కడ మాత్రం వాల్మీకి రామాయణ ప్రకారం వచ్చాడు. తతో యుద్ధవంతనాంతం సమరే చింతయా స్థితం. తమలో అలిసిపోయినటువంటి రాముడి దగ్గరికి వచ్చాడు అని మనం ఆదిత్య హృదయం చదువు. కానీ ఇక్కడ మాకు అగస్త్యుడు ఏదైనప్పటికీ ఆ మహానుభావులు అరణ్యపురం అండి ఒక ఆయన రాశారండి, అది యజ్ఞం. మనం చాలా మంది అరణ్యపురం అంటే ఏదో కష్టాలు అనుకుంటాం, యజ్ఞం అది. ఒక్కొక్క పర్వము ఒక్కొక్క ఈ చక్రాన్ని భేదించేస్తుంది రామాయణం. అందుకే రామాయణం చూడండి 6 ఒక్కొక్క చక్రం భేదించేస్తుంది. మహాదేవ్ కహి దండక వన పావనతాయి గీత మైత్రి పుని కెహి గాతి పుని ప్రభు పంచవటీకృత పాస వంజీ సకల మునినః క్రీతాస ముని లక్ష్మణ ఉపదేశ అనూప శూర్పణఖాజిమి కురూప కరదూషణ వధ బహురిపి బకాన जिन सब मरम दशानन जाना दशकंधर मरीचा बतकही जही विधि भई सो सब तेहि कही मुनि माया सीता तरहराना श्री रघुवीर विरह कचुभरण मुनि प्रभु क्रिया जमिकीनी बलि कबंध शबर रही कति दीनि बहुरि विरह वरणत रघुवीर जहि विधि गए सरोवर तीरा. ఈయన ఇక్కడికి ఎక్కడ వరకు వచ్చారంటే ఇక్కడికి అది చెప్తాం. మొట్టమొదట చెప్పండి ప్రభు దండకారణ్య అది దండకారణ్యాన్ని పావనంగా అది జటాయుతో మైత్రి చేశాడు. ఈయన అక్కడి నుంచి పంచవటిలో నివసించడం, ఆ పంచవటిలో మునులకి రాక్షస భయాన్ని తొలగించడానికి చెప్పాడు. అక్కడ ఒక కథ కూడా చెప్పాను మీకు. ఆ తర్వాత అక్కడి నుంచి లక్ష్మణుని గురించి ఉపదేశాన్ని, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శూర్పణకు వచ్చేటప్పటికి ఆ శూర్పణకు ముక్కు చెవుల్ని ఆవిడ్ని కురూపిని చేశాడు లక్ష్మణుడు. ఆ తర్వాత ఆ కరదూషణుల్ని సంహరించారు. ఆ కరదూషణ తర్వాత అమ్మ రావణ మారీచుల యొక్క సంభాషణ వాళ్ళిద్దరు రావణుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆమెను తీసుకురమ్మన్నాడు. నేను చేయనన్నాడు. అయితే నేను చంపేస్తాను. నీ చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం బెటర్, నేను అక్కడికి వెళ్తాను. ఆయన అక్కడి నుంచి బయలుదేరి మాయా లేడి వైపు వచ్చుకొచ్చాడు. ఈయన రాముడు దాని వెనకాల వెళ్ళాడు. సరే, ఈ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే రావణాసుడు సీతను అపహరించిపోయాడు. అప్పుడు రాముడి యొక్క విరహభేదాన్ని వర్ణించాడు. ఆ తర్వాత అక్కడ ఈయన జటాయు రావణాసుడితో యుద్ధం చేస్తూ వీరమరణం పొందింది. అది తర్వాత ఈ లోపల సీతాన్వేషణలో వెళ్తున్నటువంటి రామలక్ష్మణుడు కబంధుడు అనేటువంటి రాక్షసుని వీళ్ళు వధించారు. ఆ తర్వాత శబరిని ముక్తినిచ్చిన విధము, ఆ శబరి యొక్క సలహా అనుసారము తెలుసుందా, సూచన అనుసారము వీళ్ళు ఈ పంపా సరోవరము చేరుకుని అక్కడ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నారు. పంపా సరోవరం నారద సంవాదకహి మారుతి మిలన ప్రసంగ సుగ్రీవమితాయి కర బృంద. ఈయన ఏం చేశాడంటే నారదుడు యొక్క ఉపదేశం. ఈయన అప్పుడే అడిగాడు, అన్ని నామాలు గొప్పవి కానీ శ్రీరామనామం అన్ని నామాల కంటే గొప్ప నామం కావాలని చెప్పాడు. ఆయన దానికి వరమిచ్చారు. సరే, అక్కడి నుంచి ఈయనకి రామ హనుమల మైత్రి తెలిసిన
రఘువీరుడు కపివీరుడు కలిసినటువంటి విధానం చెప్పారు. ఆ తర్వాత సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని వధించిన విధానం చెప్పారు. ఎవరు? కాకాభుజుడు గరుడు. ఇంకొక భాగం కపిహి తిలక కపిహి తిలక ప్రభుక్త కరి ప్రభుకృత శైల ప్రభరశన శైలి ప్రభర ప్రభరశన 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 భాష భరణను వర్ష భరణను వర్ష శరద అరు శరద అరు రామ రోష కపిత్రాస రామ రోష కపిత్రాస. వానరులకు రాజుగా చేయడము, అది వాలిని వధించి సుగ్రీవుని వానరులకు రాజు చేయడం. ప్రవర్షణ పర్వతం అది ప్రవర్షణ పర్వతంలో ఈయన నివసించడము. వర్ష ఋతు వర్ణన వర్ష ఋతువు యొక్క వర్ణన, శరద్ ఋతు వర్ణన. సుగ్రీవుని కోపించి లక్ష్మణుడు వెళ్ళడం, సుగ్రీవుడు భయించి సుగ్రీవుడు సీతాన్వేషణకి కొన్ని కోట్ల వారు పంపించారు. ఆ సుగ్రీవుడు భయానికి లోని. जयविधि कपिपति सीता खोज सकल दिशि दाई विवर प्रवेश की जही बाती कपिन बहोरी मिला संपाति सुनि सब कथा समीर कुमारा नागत भयवु अयोध्य अपार लंका कपि प्रवेश जिमिकीन्हा सीतहि धीरज जिमितिन्हा वन उजारी रावण ही प्रबोधि पुरदहि नाग्यो बहुरी पयोधि आये कपि सब जहाँ रघुराई वैदेही की कुशल सुनाई सीन समेति जता रघुवीरा उतरे जाई वारि निधि तीरा मिला विभीषण जय विधि आई सागर निग्रह कथा सुनाई మొత్తం ఎక్కడ వరకు వచ్చాడంటే విభీషణ మైత్రి వరకు వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ వరకు వచ్చాడు. పరవశ మొత్తంలో సుగ్రీవుడు కొన్ని కోట్ల మందిని అన్వేషణకు పంపించాడు. అందులో దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో చాలా ముఖ్యుల్ని పంపించారు. ఎవరు? అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు. వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఆ మధ్యలో వెళ్ళి ఒక ఆవిడని చూశారు అక్కడ. సరే, ఆవిడ పెంచి ఆ హోగలోంచి బయటకు వచ్చారు. అప్పుడు అంగదుడు ప్రాయోపేశం చేద్దాం అనుకుంటే సంపాతిని కలిశాడు. ఆ సంపాతి చెప్పాడు, నాకు దూరదృష్టి ఉంది, సీతను నేను చూస్తున్నాను అని చెప్పాడు. ఈ జటాయు మరణం గురించి ఆయన చెప్పాడు. సంపాతి గురించి అప్పుడే ఆల్రెడీ చెప్పారు, మీరు ఇట్లా రామకార్యం కోసం కొంతమందికి నువ్వు సహాయం చేస్తే వెంటనే నీకు వచ్చేస్తుందని చెప్పారు. ఆయనకి రెక్కలు వచ్చేసాయి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆయన హనుమంతుడు సముద్ర లంఘనం చేశాడు. సముద్ర లంఘనం చేసి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి సీతాదేవిని దర్శించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రావణుడికి ఉపదేశం చేశాడు. ఆయన వెళ్ళలేదు. లంకా దహనం చేశాడు. అక్కడ అనేక మంది రాక్షస వీరుల్ని సంహరించాడు. ఇంద్రజిత్తు చేసినటువంటి బ్రహ్మాస్త్రానికి పట్టుబడినట్టున్నాడు. తర్వాత అది పట్టుబడి ఈయన వచ్చి లంకా దహనం చేసి మళ్ళీ సీతమ్మ వారికి రాములు వారు ఇచ్చినటువంటి అంగుళీకం ఆవిడకి ఇచ్చి ఆవిడ దగ్గర నుంచి చూడమంటే తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి కపులను కలుసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చారు. అప్పుడు వెంటనే ముహూర్తాన్ని నిర్ణయించారు. ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో రాముడికి సాధన తారులో వీళ్ళు బయలుదేరి వెళ్ళి సాగరం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి విభీషణుడు రావణాసుడికి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ఆయన వెనకుండా ఈయన్ని చాలా అవమానం చేశాడు. అప్పుడు విభీషణుడు, ఈ రోజు నాకు రేపు నీకు శరణమైనటువంటి ఆ రాముడి దగ్గరికి వెళ్తున్నానని వెళ్ళి వచ్చేశాడు. ఈయన తన మంత్రులతో వచ్చినటువంటి ఆయనకి రాముడు శరణిచ్చాడు. అప్పుడు ఈ సాగరాన్ని ముందర ప్రతిమాలను ప్రారంభించాడు. అంటే మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ముందరే దాని దగ్గరికి వెళ్ళకూడదు. అది మర్యాద పురుషోత్తమని రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. వెంటనే ఈయన తీసుకున్నాడు. చెప్పుకుని सीतु बांधी
కపిసేన సిమి ఉత్తరి ఉత్తరి సాగరపార బసీతి తీరభర జహివిధి బాలికుమార్ నిశచర కీస లరాయి భరిణిసి వివిధ ప్రకార కుంభకర్ణ ఘననాదకర బల పౌరుష సంగార. ఈయన వెళ్ళాడు. సేతు బంధనం జరిగింది. అక్కడ వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కూడా వాళ్ళు యుద్ధం ప్రారంభమైంది. కుంభకర్ణుడు, మేఘనాథుడు మొదలైనటువంటి మహావీరుని మరణించారు. అది యుద్ధం ప్రారంభమైంది. నిశచర నిఖర మరణ విధి రఘుపతి రావణ సమరబకాన రావణవద్ మందోదరి శోక రాజ విభీషణ అశోక సీతా రఘుపతి మిలన బహోరి అస్తుతి కరజోరు పుష్పక చెడి సమేత అవధ చెలి ప్రభు కృపానికేత రామ నగర నిజ ఆయే बायसु विसदा चरिता सब गाये कहसी बहोरी राम अभिषेक पुरभरनत नृपनीति अनेका कथा समस्त भुसुंड बकानी जो मैं तुम्हा सनकही भवानी सुनी सब राम कथा तगनाहा कहत वचन मन परम उचाह. ఈయన మొత్తం కథ చెప్పేసి వెళ్ళాడు. రావణ వధ జరిగింది విధానం చెప్పాడు. ఆ తర్వాత మండోదరి యొక్క శోకాన్ని గురించి చెప్పారు. విభీషణ్ణి రాజుకి లంకకి రాజు చేసిన విధానం. అక్కడి నుంచి పుష్పక విమానం ఎక్కి సీతమ్మని తీసుకుని మధ్య అగ్ని ప్రవేశం ఇదంతా చెప్పేసి అక్కడి నుంచి సీతమ్మని తీసుకుని వీళ్ళు ఇక్కడికి రావడం చెప్పాడు. నంది గ్రామంలో కలుసుకోవడం చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ తల్లుల్ని, సోదరుల్ని, బంధువుల్ని కలుసుకోవడం చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరి రామ పట్టాభిషేకం చెప్పాడు. కానీ ఇంతవరకు నేను నీకు ఎలా కథ చెప్పానో ఆ కథనంతా కాకాభుషుడి గరుడికి చెప్పాడు. ఇంకేమన్నా ఉందా? ఆ మధ్యలో రాముణ్ణి అక్కడ వాళ్ళు వచ్చి దేవతలు స్తుతించారు. వాళ్ళు అలా స్తుతించారని కూడా అక్కడ చాలా స్తుతులు ఉన్నాయి. బ్రహ్మకృతం, నారద కృతం, ఆ స్తుతులు. సోరక మోర సందేహ సకల రఘుపతి రామ పద तव प्रसाद बायस तिलक मोहि भयउ अति मोह प्रभु बंधन रणमहु निरखि चिदानंद संदोह राम विकल कारण कवन. నేను శ్రీరామచంద్రుని వృత్తాంతమంతని వింటి నా సందేహాలను దూరమయ్యింది. ఆయన గరుడు అనుకున్నాడు, నీ శ్రీరామచంద్ర వృత్తాంతం అన్నాడు, నా సందేహాలన్నీ దూరం అయిపోయాయి. వాయసకుల శిరోమణి మీ దయ వలన. వాయసం అంటే కాకి కులములో పుట్టినటువంటి శిరోమణి గొప్ప శ్రేష్ఠుడు కాకాభుషుడి మీ దయ వలన శ్రీరాముని చరణకోలంపై నా భక్తి దృఢమయ్యింది. అది నీ దయ వల్ల నాకు ఆ మంచి కథ వింటే ఆయన మీద భక్తి కుదరాలి. ఇంకా కుదరట్లేదంటే ఏం చేస్తాను చెప్పండి. ఇంకా అందుకే మీకు నిన్న ప్రవచన ప్రధాన దాంట్లో చెప్పాను మీకు భయంకరమైనటువంటి ఎన్నో ఒట్లు పెట్టి కూడా చెప్పాను. అయినా నేను నా పద్ధతి మార్చుకొని నేను ఇంకా గురువు గారిని అనుమానిస్తానంటే ఏం చేస్తాను చెప్పండి. మనం ఏం చేయగలిగింది ఏం లేదు. ప్రభు నాగపాశబద్ధుడై ఉండటం చూసి నేను మిక్కిలి మోహ విశ్వసితునైతిని. దానానంద ఘనుడైన శ్రీరామచంద్రుడు వ్యాకుల పాఠంలోని రీతిని తెలుసుకుని కోరితిని. రణరంగంలో ఆ నాగపాశబద్ధుడు చూస్తే చాలా వ్యాకుల పాఠం.
ఆయన ఏమిటి ఇలా పడిపడిపడ్డాయండి అది తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు గరుడు. ఇది రేపు చూద్దాం. ఇది ఒక్కటి అయిపోతే ఇంకా ఇది అయిపోయింది. సంస్కృత రామాయణం అయిపోతుంది. మాయా ప్రభావం అని ఇంకో ఘట్టం స్టార్ట్ అయిపోయింది. అందుకని చూద్దాం. దేఖీ చరిత అతినర అనుసారి భయౌ హృదయ మమ సంశయ భారీ భ్రమ సోయి భ్రమ అబహితకరమై మాన कीन्ह अनुग्रह कृपा निदान जो अति आतप व्याकुल होई तरु छाया सुख जान ही सोई जो नहीं होता मोह अति मोही मिलयु तात कवन विधि तो ही सुनते हो किमी हरिकथा सुहाई अति विचित्र बहुविधि तुम्ह गाई निगमागम पुराण मत एहा कहे सिद्ध मुनि नहीं संदेह संत विशुद्ध मिलहि परितेहि चितवहि राम कृपा करि जेहि राम कृपा तव दर्शन भयउ तव दर्शन भय तव प्रसाद सब संशय गयो అతి సామాన్య మానవుని ప్రవర్తించిన ప్రభు యొక్క చరిత్రను చూసి నా హృదయం గొప్ప సంశయమును కలిగి ఉండేది. మామూలు మానవుడిగా ఉన్నట్టు ఆయన చూసి నాకు ఎన్నో సంశయాలు వచ్చాయి. ఆ భ్రమ నా పాలిట గొప్ప వరమైనదని తలంచుచున్నాను. చూసారా ఒక్కోసారి భ్రమ. ఎందుకని ఆ భ్రమ వలన నీ దర్శనం ఏర్పడింది. కృపానిధి అయిన శ్రీరామచంద్ర ప్రభు నాపై అనుగ్రహమును ప్రసరింపచేసెను. కాబట్టి మన భ్రమ కూడా ఇది శ్రీరాముడి అనుగ్రహమే. ఎండలో మిక్కిలి వెద చెందిన వ్యక్తియే వృక్ష ఛాయల వలన మిక్కిలి ఆనందానుభూతిని పొందగలడు. అది ఇప్పుడు ఎండలో బాగా తప్పించుకోదు. అప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఒక వృక్షం యొక్క ఛాయ దొరికింది అనుకున్నావు, అప్పుడు నీకు నిలువెత్తు బంగారం అయినా వద్దంటావు. మనకు అనుకుంటా మన బంగారం ఏదో వినండి, నీకు బాగా దాహం వేసింది, నీకు బంగారం ఇస్తానంటే ఎవరో బంగారం ధర గ్లాస్ నుంచి నీళ్ళు ఎవరో నాయన నాకు ఈ ప్రబలమైన మోహం కలుగుకున్నచో నిన్ను ఎట్లు కలిసేవాడు. అది నాకు భ్రమ కలగకపోతే నిన్ను కలిసేవాడిని కాదు. అత్యంత విచిత్రమైన సుందర రామ కథను వినుట ఎట్లు సంభవించింది? పరమ సుందరమైనది, రమణీయమైనది ఈ రామకథను నేను ఎలా వినగలిగాను? అది కూడా నీ నోటి ద్వారా. మీరు అనేక రీతిలా దానిని మధురముగా గానము చేసి మీరు అనేక రకాల గానం చేశారు. నిజమైన గానం అంటే ఏదో వాళ్ళు పాట పాడటం కాదండి, చక్కగా చెప్పడమే గానం. శ్రీరాముని కృపా పాత్రులకే తప్పక లభించునని నిజమైన పవిత్ర సజ్జనులకు సమాగమము శ్రీరాముని కృపా పాత్రులకి తప్పక లభించని. శ్రీరాముని కృపకి ఎవరు పాత్ర అవుతారో వాళ్ళకి సజ్జనుల సాంగత్యం కలుగుతుంది. ఇది కూడా ఒక టార్పెడో లాంటి మాట. వేదశాస్త్ర పురాణములు సిద్ధులు శాస్త్ర పురాణాలు సిద్ధులు కూడా చెప్తున్నారు. అంటే ఏంటి? ఆ రామానుగ్రహం లేదు, నీకు సజ్జనులతో సాంగత్యం దొరకదు. దొరికినా అది నువ్వు వెళ్ళి పిల్లబెట్టుకోలేదు, నువ్వు నీ పిచ్చి వేషాలతో నువ్వు దూరం అయిపోతావు. సందేహం లేదు. శ్రీరాముని కరుణ వలననే మీ దర్శనమైనది, మీ దయ వలన నా సందేహములు తొలగినవి. అది శ్రీరాముని దయ వలనే మీ దర్శనమైంది, నా సందేహాలు తొలగిపోయినాయి. సుని విహంగపతి వాణి సహిత వినయ అనురాగ పులక గాత లోచన సజల మన హర్షవు అతి కాగా శ్రోత సుమతి సుశీలా శుచి కథా రసిక హరిదాస పాయి ఉమా అతి గోప్యమపి సజ్జన కరహి ప్రకాశ పక్షిరాజైన గరుడిని యొక్క సవినయ ప్రేమ అర్ధ వచనములను విని కాకాభుషుని తను పులకించను, కన్నులలో ఆనందాసులు నిండెను. అది కాకాభుషుని కళ్ళలో నిండిగా ఈయన వినయం మాటలు వింటే
శిష్యుడు నిజంగా అటువంటి మాటలు విని గురువు కరుణలో కలిగించారు. ఎప్పుడైనా కలిగించారా? కలిగించారు. ఎందుకు? మన ప్రవర్తన, అది ఆనందంతో కాదు, మనసు హర్షముతో అది మనసు హర్షంతో సద్బుద్ధి కలిగి సుశీలుడై పవిత్ర గాథల యందు ప్రేమ గలవారే హరిభక్తులైన శ్రోతలకు సత్పురుషులు అత్యంత గోప్యములైన విషయములను కూడా తెలిపేదారు. సద్బుద్ధి కలిగి సత్పురుషులైన గోప్య విషయాలు చెప్తారు. అది ఎందుకంటే వీళ్ళ గోప్యమైన విషయాలు చెప్పామనుకోండి, వీళ్ళు దాన్ని అటు ఇటు తిప్పు. మాయా ప్రభావాన్ని ఇది చోపా ఎన్నో తప్ప అది 69 అయిపోయింది అంటే 70 అవుతుంది. అంటే మనకి ఇందు నుంచి ఇటు ఒక 30, అటు ఒక 30, ఇంకొక 60 చెప్తే రామచరితమానస్ మహా. అయ్యా మహాదేవ, అందరూ ఏ మాత్రం అవకాశం ఉన్నా రోజు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోండి. మహాదేవ 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 గురువు మహాదేవ 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 శ్రీలలిత పెడతాను. అవకాశం ఉన్నవాళ్ళు